హాయ్ ఫ్రెండ్స్, ఫ్రక్టోజ్ గ్లూకోజ్ రెండు చక్కెరలే. రెండిట్లోనూ దాదాపు ఒకే క్యాలరీలు ఉంటాయి. కానీ మన మెదడు ఈ రెండు చక్కెరలను ఒకే విధంగా పరిగణించదని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఫ్రక్టోజ్ ఆకలిని తగ్గించే విషయంలో గ్లూకోజ్తో పోలిస్తే చాలా బలహీనంగా పనిచేస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ షుగర్ మిస్టరీ వెనుక దాగి ఉన్న నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని మొనెల్ కెమికల్ సెన్సెస్ సెంటర్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ఫలితాలు న్యూరాన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు డాక్టర్ అంబర్ అల్హాడెఫ్ నేతృత్వం వహించారు. ఫ్రక్టోజ్ అనేది పండ్లు, కొన్ని పానీయాలు, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్లో ఎక్కువగా కనిపించే చక్కెర, గ్లూకోజ్ కూడా అనేక ఆహారాల్లో ఉండే సాధారణ చక్కెరే. ఇప్పటి వరకు రెండు శరీరానికి శక్తిని అందిస్తాయని భావించిన మెదడుపై వీటి ప్రభావం మాత్రం వేరుగా ఉంటుందని అధ్యయనం సూచిస్తోంది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. ఫ్రక్టోజ్ శరీరంలోకి వెళ్ళినప్పుడు PYY అనే హార్మోన్ విడుదలై ఆకలిని నియంత్రించే మెదడులోని కొన్ని న్యూరాన్లపై ప్రభావం చూపుతుందని గుర్తించారు. అయితే ఈ ప్రభావం చాలా స్వల్పంగా మాత్రమే కనిపించింది. మరోవైపు గ్లూకోజ్ మాత్రం ఆకలిని ప్రేరేపించే AGRP న్యూరాన్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించింది. దీంతో మెదడుకు తృప్తి సంకేతాలు మరింత బలంగా చేరినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. హై ఫ్యాక్టరస్ కార్న్ సిరప్ కలిగిన ఆహారాలు, పానీయాలపై ఎలుకలు ఎక్కువగా ఆసక్తి చూపాయి. ఇలాంటి తీపి పదార్థాలు మన మెదడుపై ప్రత్యేక ప్రభావం చూపి ఆకలి కంట్రోల్ తప్పేలా చేస్తాయని పరిశోధకులు అంటున్నారు. ఈ ఫలితాలు ఒక ముఖ్యమైన అభిప్రాయాన్ని సవాల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు మెదడు కేవలం క్యాలరీల పరిమాణాన్ని మాత్రమే గుర్తిస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఒకే క్యాలరీలు ఉన్న ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి వేర్వేరు చక్కెరలను మెదడు వేర్వేరుగా గుర్తిస్తుందని ఈ అధ్యయనం సూచిస్తోంది. చూశారుగా, అన్ని చక్కెరలు ఒకేలా పనిచేయవని, కొన్ని చక్కెరలు ఆకలి నియంత్రణపై భిన్నమైన ప్రభావం చూపవచ్చునని ఈ అధ్యయనం చూపుతుంది. అయితే ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకలపై మాత్రమే జరిగింది. మనుషుల్లో కూడా ఇదే ప్రభావం ఉంటుందా అనే విషయాన్ని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.